మన ఏలూరులో అయితే ఇప్పుడు సడన్గా అయితే వర్షం స్టార్ట్ అయింది. ఇదేంటబ్బా ఇప్పటి వరకు బాగానే ఉంది అనుకున్నాను, కానీ ఇంకా చల్లగా క్లైమేట్ ఉండడంతో అలా బయటికి వెళ్దామని మా హస్బెండ్ నేను అయితే బయటకు అయితే వచ్చేసాము. మేమైతే కొంచెం చినుకులు స్టార్ట్ అయిన తర్వాత వెళ్ళాము కాబట్టి అంబ్రెల్లాతో వెళ్ళాము. పాపం చాలా మంది అంబ్రెల్లా కానీ ఏమీ తీసుకోకుండా వచ్చారు, రెయిన్ కోట్ కానీ తడిచిపోతూ ఉన్నారు. చిన్న చిన్న పిల్లలు కూడా ఉన్నారు కొంతమంది, అలానే తడుచుకుంటూ వెళ్ళిపోతున్నారు కొంచెం చినుకులు తగ్గాయని చెప్పి. ఆ వర్షంలో తడుచుకుంటూ ఈ చక్కటి సాయంత్రం వేళ బండి పైన అయితే అలా రౌండ్స్ అయితే వేస్తున్నాము. ఇలా తిరుగుతూ తిరుగుతూ పానీపూరి తినాలనిపించింది. అందుకే పానీపూరి తినడానికి బెస్ట్ ప్లేస్ ఏంటో చెప్పండి. నేనైతే ఎప్పుడు పానీపూరి తినాలనిపించిన 2 ప్లేసెస్కి వెళ్తా. అందులో ఒక ప్లేస్ వచ్చి రామ్కోట్ దగ్గర అయితే వెళ్తాను. ఇప్పుడు మీరు చూస్తున్న మార్కెట్ ఏ మార్కెటో తెలిస్తే కమెంట్ సెక్షన్లో కమెంట్ చేసేయండి. ఎంతమంది కరెక్ట్గా కనిపెడతారో చూస్తాను. ఇది చాలా ఈజీగా చెప్పవచ్చు. సో మేమైతే అలా రామ్కోట్ దగ్గరకు వచ్చేసాము వేడివేడిగా పానీపూరి తినడానికి. దాని దగ్గరికి వెళ్తుంటేనే ఆ అరోమా వస్తుంది, పానీపూరి అరోమా. ఇంకా నేనైతే ఒక ప్లేట్ తీసేసుకున్నాను పానీపూరి. నేను ఎన్ని ప్లేట్స్ తిన్నానో గెస్ చేయండి. మీరైతే పానీపూరి ఎన్ని ప్లేట్స్ తింటారు? వాళ్ళు పూరీలో ఇచ్చే పానీ కన్నా నాకు వర్షం నీళ్ళే ఎక్కువైపోయింది. దాంతోనే సగం పూరి నిండిపోయింది, అంతలా పడింది అప్పుడు వర్షం నేను వెళ్ళిన టైంలో. మా హస్బెండ్ అయితే పానీపూరి తినరు. జస్ట్ ఒక 2 పూరీస్ అయితే ఆయనకి పెట్టాను, మిగిలినవన్నీ నేనే తినేసాను. నేను ఎన్ని ప్లేట్స్ తినుంటాను గెస్ చేసేయండి. మీకు కరెక్ట్గా చెప్తారో లేదో చూద్దాము. వర్షంలో అయితే బాగా తడిచిపోయాము. ఇంకా వెళ్ళేదారిలో నాకు మళ్ళీ ఐస్ క్రీమ్ తినాలనిపించింది. అడిగితే ముందు ఇంట్లో ఉన్న ఫ్యామిలీ ప్యాక్ తిను, ఆ తర్వాత బయట ఇప్పిస్తా అన్నారు. ఇంకా సర్లే కదా ఇంటికి వెళ్ళక తిందామని చెప్పి నేనైతే సైలెంట్గా ఉన్నాను. దట్స్ ఆల్ ఫర్ టుడే. బాయ్.